వ్యవసాయం పాతది, పనికిరాదు, పెరిగే జనాభాకు అది తిండి పెట్టలేదు అని మల్టీనేషనల్ కంపెనీల కుట్రమాటన వచ్చిన ఓ విప్లవం మన సాంప్రదాయ విత్తనానికి సమాధి కట్టిందా? మనపై మనకే నమ్మకం లేని ఓ పరిస్థితి సృష్టించి మన జీవితాలతో చెలగాటమాడిందా? అసలేం జరిగింది, ఏం జరుగుతుంది? వైవిధ్యభరితమైన మన విత్తన భాండాగారం ఎలా విధ్వంసమైంది? వేలాది రకాల సాంప్రదాయ విత్తనాలకు నెలవు మన భారతావని. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఒక్కో ధాన్యానికి సంబంధించి ఎన్నో రకాలుండేవి. రైతులకు విత్తనాలు కొనడమంటేనే తెలియదు. అనాదిగా వస్తున్న విత్తన పరిజ్ఞానం వల్ల తమ పొలంలో పండిన పంట నుండి మంచి కంకులను తీసి భద్రపరుచుకొని మరుసటి పంటకు విత్తనంగా ఉపయోగించుకునేవారు. ఎవరి దగ్గరైనా విత్తనాలు లేకుంటే తోటి రైతులకు బదులిచ్చేవారు. అలా స్వయం సమృద్ధిగా మన పొలాల్లో సాంప్రదాయ విత్తనాల సాగు సాగింది. ఆనాటి బ్రిటిష్ పాలనా కాలంలో భారతదేశానికి వచ్చిన రాయల్ కమిషన్ సహితం మన సాగుని, విత్తన భద్రతని చూసి ప్రపంచంలో అత్యుత్తమ వ్యవసాయం భారత్లో జరుగుతుంది అని కొనియాడారు. ఒకప్పుడు విత్తన సార్వభౌమాధికారంతో విరాజిల్లిన మన భారతదేశంలో నేడు విత్తనంపై పెత్తనం ఎవరిది అంటే కార్పొరేట్ కంపెనీలది. ఎందుకు ఈ పరిస్థితి? మన విత్తనం మన నుండి క్రమంగా ఎందుకు దూరం అవుతుంది అంటే దానికి 1,00,000 కారణాలున్నాయి. పండించేది ఆరోగ్యకరమైన పంట, జనాలు తినేది తమ పొలంలో పండించినదే. అందుకే నాటి కాలంలో వ్యాధుల బెడద చాలా తక్కువగా ఉండేది. సమాజం ఆరోగ్యంగా ఉండేది. జీవ వైవిధ్యం పరిడవిల్లేది. పశువు, పక్షి, ప్రాణి అన్నీ క్షేమంగా ఉండేవి. ముఖ్యంగా పొలాల్లో ఉపయోగపడే సూక్ష్మజీవులతో పాటు ఎర్రన్నలు చాలా కనిపించేవి. ఇలా ఎంతో సాఫీగా సాగుతున్న మన వ్యవసాయ రంగంపై మల్టీనేషనల్ కంపెనీల కన్నుపడింది. వాళ్ళు భారత విత్తన మార్కెట్ని గుప్పెట్లో పెట్టుకోవాలని వ్యూహం పన్నారు. దీనికి అల్లిన కథ, ఇప్పటికీ మనకు వినిపించే కథ ఏంటంటే దేశంలో పెద్ద కరువొచ్చింది. ఆహార ధాన్యంగా 2 షిప్పుల్లో విదేశాల నుండి గోధుమలు వచ్చాయి. ఆ 2 షిప్పుల్లో వచ్చిన గోధుమలు దేశం మొత్తానికి తిండి పెట్టాయి. కాబట్టి సాంప్రదాయ భారత వ్యవసాయం పెరిగే తన జనాభాకు తిండి పెట్టలేదు. కాబట్టి హరిత విప్లవం తప్పనిసరి అని నమ్మేలా చేశారు. చివరికి ఎంతో దురాలోచనతో ఓ విప్లవం వచ్చింది. లక్ష్యాన్ని చూసి గురికొట్టింది. అలా నాడు వచ్చిన ఆ విప్లవం ఈనాటికి కూడా మన వ్యవసాయ రంగాన్ని కోలుకోనివ్వడం లేదు. మొట్టమొదట మనము దాచుకొని పండించే విత్తనాన్ని పాడు చేశారు. అంటే ఈ విత్తనంతో దిగుబడి రాదు, కరువు వస్తుంది, ఉత్పత్తి జరగదు, మేమైతే అధిక దిగుబడి విత్తనాలు ఇస్తున్నామని చెప్పి అట్లా ఒక భ్రమ కల్పించి దీనికి ఒక చెడు ఇమేజ్ దీనికి యాడ్ చేసి ఆ కొత్త విత్తనాలు తీసుకొచ్చారు. ఇప్పుడు 1964-65లో హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం పునాది అధిక దిగుబడి వంగడాలు. ఈ అధిక దిగుబడి వంగడాలు ఏంటి? హైబ్రిడ్స్. హైబ్రిడ్లు తీసుకురావడానికి ఒక ప్రచారం ఏం చేసారు, భారతదేశంలో ఒక తీవ్ర కరువు వచ్చింది, షిప్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ ఉండింది అని ఇప్పటికీ మన ఆర్థికవేత్తలే మాట్లాడుతున్నారు. వాళ్ళని అడిగితే ఇప్పుడు 1964-65లో 2 షిప్పులు 3 షిప్పులు వచ్చినాయి. ఏది? అమెరికా నుంచి గోధుమలు. ఇంత పెద్ద భారతదేశానికి 3 షిప్పులు సరిపోతాయా? ఆడిచ్చిన గోధుమలు ఎవడు తింటాడు? సగం అప్పటికే 90% భారతదేశము వరే తింటారు, గోధుమలు తినరు. వీడికి మనకు అవసరం లేని
ఈడ మీకు అవసరము కరువు ఉందని చెప్పి ఆడికి అవసరం లేని మనం ఏదో బిచ్చమెత్తుకుంటున్నట్టు మనకు కరువు ఉన్నట్టు సృష్టీకరించి పంపిండ్రు PL-64 కింద. మీకు అమెరికాలోనే ఇప్పుడు మన వాళ్ళే రీసెర్చ్ చేసిండ్రు, అసలు కరువు వీళ్ళు చెప్తున్న కరువు లేదు మనకి ఇప్పటికీ. అప్పుడు ఇప్పుడు నా 1960లలో అసలు భారతదేశము కనెక్టెడ్ కాదు, అనేక గ్రామాలకు ఇంకా అప్పుడు రోడ్లు కూడా లేవు. మరి వాళ్ళందరూ కరువు ఉందని వీడికి ఎట్లా తెలిసింది సర్వే చేయకుండా? అంటే ఇవన్నీ ఒక తప్పుడు ప్రచారం చేసి మీడియాని కంట్రోల్ చేసి పాలకులకు బుద్ధి మార్చే విధంగా బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ శాస్త్రాన్ని మన శాస్త్రం మన వ్యవసాయం మీద రుద్దడానికి దీన్ని పూర్తిగా ఇట్లా నెగిటివ్గా చిత్రీకరించింది. అసలు భారత వ్యవసాయము పాతది, ఇది పనికిరాదు అనే ఒక వాతావరణం కల్పించి ఇవి ప్రవేశపెట్టింది. ఆ ప్రవేశపెట్టినాక కూడా దానికి సబ్సిడీలు ఇచ్చారు, ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ఇచ్చారు. విదేశీయుల నుంచి విదేశీ సంస్థలు నిధులు తెచ్చి దాన్ని ప్రమోట్ చేసినాయి. కానీ దాని వెనక మొత్తము ఒక వ్యవస్థ ఉంటుంది, దాని వెనకాల కంపెనీలు ఉంటాయి అని ఏనాడు చెప్పలేదు. సో అట్లా మన సాంప్రదాయ వ్యవసాయాన్ని పూర్తిగా చెడు పేరు తీసుకొచ్చి దాన్ని కొట్టే విధంగా ప్రచారం చేస్తూ పోయినాం మీడియాలో కానీ కానీ. అది మనం ఇప్పుడు ఈనాడు చూడవచ్చు. 40-50 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ తర్వాత మనం ఇప్పుడు చూస్తే చాలామంది ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళకి అసలు వీళ్ళకి నమ్మకమే లేదు. మన భారత వ్యవసాయము పాతది కానీ చాలా దిగుబడులు ఇచ్చే వ్యవసాయం మనం చేసేవాళ్ళము అని నమ్మకం భారతీయులకే లేని పరిస్థితి సృష్టించింది. మన విత్తనాలు మనమే సేకరించేది, నిల్వ చేసుకునేది, అది ఒక టైం ఒక జనరేషన్ మరో జనరేషన్కు ఇస్తూ వచ్చిన జ్ఞాన సంపద అది అట్నే ఉండే. పీపుల్ వర్ హ్యాపీ. తర్వాత ఏడ ప్రాబ్లం వచ్చిందంటే భారతదేశం ఇంత మంచిగా ఉంది అని దీన్ని ఈ దేశం ఇంత పెద్ద దేశం కదా, ఈ మార్కెట్లో ఎంటర్ కాదలుచుకున్న కార్పొరేట్స్ గ్లోబల్ లెవెల్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని గ్లోబల్ లెవెల్లో అయితే కార్పొరేట్స్ అంటే ఎవరు? విత్తనాల గురించి సీడ్ కంపెనీస్, గ్లోబల్ ఫర్టిలైజర్ కంపెనీస్, పెస్టిసైడ్ కంపెనీస్, వీళ్ళందరూ కూడా హయ్యెస్ట్ లెవెల్లో వాళ్ళు కుమ్ముక్కై ఈ దేశంలో వాళ్ళు ఎట్లనన్నా వాళ్ళ యొక్క మార్కెట్ బేస్ క్రియేట్ చేసుకోవాలని. అయితే ఇక్కడికి వచ్చి చూస్తే ప్రజలలో ఈ హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ దేర్ ఓన్ సీడ్స్, ఈ సెల్ఫ్ సఫిషియన్సీ వాళ్ళ విత్తనాల గురించి ప్రజల్లో బాగా ఉంది. అంటే పీపుల్ ఆర్ కమిటెడ్ టు న్యాచురల్, ఆర్గానిక్, సస్టైనబుల్, ఎండమిక్, లోకల్, ఎకోసిస్టమ్ స్పెసిఫిక్ అగ్రికల్చర్. ఇంత స్టడీ చేసినాక వాళ్ళు అప్పుడు ఒక స్కీమ్ ప్రకారంగా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. దాని పేరే గ్రీన్ రెవల్యూషన్. మనకు కావాల్సిన ఫుడ్ గ్రెయిన్స్ మనం సఫిషియంట్ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ చేయలేకపోయినాం అనేది ఒక నెరేటివ్ బిల్డప్ చేసింది. ఎక్కడ స్టార్ట్ చేస్తారు వాళ్ళు? సెకండ్ వరల్డ్ వార్ టైం చెప్తారు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఇండియాలో పండించిన ఫుడ్ అంతా అక్కడ సెకండ్ వరల్డ్ వార్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోయింది. ఇక్కడ బ్రిటిష్ కంట్రోల్ కదా, మొత్తం మార్కెట్లో ఏది ఉంటే అది కొనేసి వాళ్ళు అక్కడికి ఎక్స్పోర్ట్ చేశారు. ఇక్కడ ఆర్టిఫిషియల్ షార్టేజ్ ఏర్పడ్డది, అదొక రీజన్. రెండో రీజన్ ఏంది? అది బ్రిటిష్ టైం. వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? ఈ దేశంలో ప్రజలు ఉంటేంది పోతేంది, అదేమి పీపుల్ ఎలెక్టెడ్ గవర్నమెంట్ కాదు కదా. సో అప్పుడు రేషనింగ్ సిస్టమ్ లేదు. అందుకే బెంగాల్లో ఎక్కడనైతే అక్యూట్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఏర్పడ్డదో దాన్ని ఆనాటి బ్రిటిష్ ఇండియా మీడియా ఏమని చెప్పిందంటే ద గ్రేట్ బెంగాల్ ఫ్యామిన్. గ్రేట్ ఏముంది దానికో గొప్పగా వాళ్ళకై వాళ్ళు పెట్టిన వర్డ్ గ్రేట్. ఇట్ వాజ్ ఏ హరెండస్ ట్రాజడీ. పీపుల్ డిడ్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు ఫుడ్, రైట్? అందుకే చనిపోయారు. దాన్ని బాగా గొప్పగా వాళ్ళకు అనుకూలంగా డిస్క్రైబ్ చేసి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మోడల్ ఆఫ్ అగ్రికల్చర్
ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ ఫీడింగ్ ఇట్స్ పాపులేషన్ అని దాన్ని ప్రచారం చేసి. అసలు దీని వెనక దాగున్న కుట్రకు సూత్రధారులెవరు, పాత్రధారులెవరు? ఏ ప్రయోజనాలను ఆశించి అద్భుతంగా స్వయం సమృద్ధితో సాగుతున్న మన సాగులో కీలకమైన విత్తనాన్ని పరాధీనం అయ్యేటట్లు చేశారు? హైబ్రిడ్ సీడ్స్ వేస్తే నేలలో ఉన్న మైక్రోన్యూట్రియంట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తాయి. సాయిల్ వీక్ అవుతుంది. సాయిల్ వీక్ అయినాక ఏంది, మళ్ళీ పంట వండాలి కదా, అప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ వాడాలి. అదొకటి. తర్వాత ఏమవుతుంది, ఎక్కువ మంది అటువంటి విత్తనాలు, ఒకే రకమైన విత్తనాలు వేసినప్పుడు పెస్ట్లు వస్తాయి. పురుగులు వచ్చినప్పుడు పురుగు మందులు మళ్ళీ అన్నీ వాడే, విత్తనం ఇచ్చేది వాడే, ఫర్టిలైజర్ వాడే, పెస్టిసైడ్ వాడే. అయితే ఈ డ్యామేజ్లో ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కూడా వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఆ రోజులలో టీవీస్ లేవు, ఆల్ ఇండియా రేడియో. ప్రతి ఊళ్ళో మన పంచాయతీలో ఒక రేడియో ఉండేది. ఇలాకాయి ఖబరే అని ఉర్దూలో, ప్రాంతీయ వార్తలని తెలుగులో, దాని తర్వాత రైతుల ప్రోగ్రాం. ఆ రైతుల ప్రోగ్రాంలో ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఇన్వేరియబుల్లీ వాళ్ళని పిలిచేది. వాళ్ళతోటి చెప్పించాను. ఎవరు? ఈ కార్పొరేట్స్, ఎవరు? ఫారిన్ కంపెనీస్ అన్నీ. వాళ్ళ విత్తనాలే రికమెండ్ చేసిన వీళ్ళు. ఆ పంటను మన పురుగులు గిన వస్తే ఎలాంటి పెస్టిసైడ్స్ వాడాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ చేయాలి, మొత్తం వీళ్ళు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళకి మార్కెటింగ్ ఏజెంట్స్ తిరిగి అయిపోయినారు. రైతులకు ఏంటంటే ఎవరన్నా చదువుకున్నోడు ఉంటే వాళ్ళు నమ్ముతారు. చదువుకున్న వ్యక్తి పట్ల వాళ్ళ గౌరవం ఉంటుంది, వాళ్ళు చెప్పింది నిజమే ఉండొచ్చు అని నమ్ముతారు. సో ఎవరికైనా కొద్దిగా దిగుబడి ఎక్కువ వస్తుందంటే ఇష్టపడతారు కదా. సో వాళ్ళు స్విచ్ అయ్యారు, ఇటు స్విచ్ ఓవర్ అంటాం. పాత పద్ధతి వదిలిపెట్టి దీనికి వచ్చాం. ఇనిషియలీ పంటలు వన్నాయి, ఎందుకంటే ఆ సాయిల్లో మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఆ మైక్రోన్యూట్రియంట్స్ తీసుకొని పంటలు వచ్చినాయి. ఒక 3-4 ఏళ్ళు వరుసగా పంటలు పడినాయి. తర్వాత గ్రాడ్యువల్లీ తగ్గినాయి. ఆ మైక్రోన్యూట్రియంట్స్ ఎట్లెట్లా ఎగ్జాస్ట్ అవుతుంటే అప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ అప్లై చేయాలి. ఇలా పరిస్థితి ఏంటంటే, బికాజ్ ఆఫ్ సో కాల్డ్ గ్రీన్ రెవల్యూషన్ ఇండియాలో ఉన్న సాయిల్స్ అన్నీ బయోలాజికల్ డెడ్ అయిపోయినాయి. దాంట్లో ఏం లేవు, అంటే అర్త్ వర్మ్స్ కూడా లేవు. బయోలాజికలీ అంటే దాంట్లో నిర్జీవంగా తయారైంది టాప్ సాయిల్. ఎలాంటి బ్యాక్టీరియా లేదు, మనకు పంట వండడానికి కావాల్సిన అర్త్ వర్మ్స్ లేవు, ఏం లేవు. సో ఆ సాయిల్ రీస్ట్రక్చరింగ్ కొరకు, ఇంప్రూవ్మెంట్ కొరకు అవన్నీ లేక భయంకరమైన పరిస్థితి. టుడేస్ ఇండియా ఈజ్ వర్చువలీ, అంటే అగ్రికల్చరల్లీ స్పీకింగ్, బయోలాజికలీ డెజర్ట్. తొలుత మన విత్తనం మీద మనకు నమ్మకం పోగొట్టారు. వైవిధ్యభరితమైన మన విత్తన భాండాగారాన్ని కొల్లగొట్టారు. మన సాగుని పురుగు మందులు, ఎరువుల పాలు చేశారు. మన భూములను చంపే కుట్రకు అలా ఆనాడే బీజం పడింది. అధిక దిగుబడితో వచ్చిన విత్తనం అద్భుతాలు ఏమైనా చేసిందా అంటే, నేటికి కూడా అత్యధిక దిగుబడి ఇచ్చిన రికార్డు సాంప్రదాయ విత్తనం పేరుతోనే ఉంది. మరి ఏం చేసింది ఈ విప్లవం అంటే, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టింది, సమాజాన్ని రోగగ్రస్తం చేసింది, మల్టీనేషనల్ కంపెనీలకు మాత్రం ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. బెండెత్తులు పెట్టిన మేడం 5,000 కిలో ఇచ్చిండు. ఒక గిదంతా మాడి 10 గుంటలు గిట్ట ఉండదు. 7,000 ఉంది, 6,000 ఉంది, 4,000 ఉంది, 3,000 ఉంది. మేమేమనుకుంటామంటే ఎంత ఎక్కువ రేటు పెడితే అంత దిగుబడి వస్తుందో అన్నట్టు మేము ఆశతోటి పెడతాం. కానీ అది లాస్ట్ వరకు ఎంత వస్తుంది ఏం సంగతి గిట్ట తెలియదు. ఇప్పుడు బెంగళూరు అంటాను అని చెప్తున్నారు, అది అమ్మ దిగుబడి ఎక్కువ వస్తుంది, మంచిగా రేటు ఉంటే మనకి లాభం వస్తుంది అని 30,000, 35,000, 15,000, 10,000 పెట్టి గిట్ట కొన్నాం కిలో. ఈ పంట వేసినామంటే ఇది వస్తుందా పోతుందా అనేది గిట్ట కరెక్ట్ లేదు. ఇప్పటికీ కూడా దిగుబడి అంటారు. దిగుబడి 273 మిలియన్ టన్నులు సాధించదామంటారు. కానీ సాధించింది ఎట్లా అంటే, మనం మిగతా పంటలు, వైవిధ్యమైన పంటలు అన్నిటినీ మానేసి మనం కేవలం వరి, గోధుమలు వేసుకునే పరిస్థితి తెచ్చి ఇవే పంట పెరిగింది, దిగుబడి పెరిగిందని చెప్తాం. మనకు అప్పుడు 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాల్లో 30 పంటలు పండేది. 30 రకాల ఆహారం మనకు వస్తే మన ఆరోగ్యం బాగుండేది. దిగుబడి లెక్క కాదు అక్కడ. ఆహారం పండించేది మనకు ఎనర్జీ కొరకు.
దిగుబడి కాదు. దిగుబడి పండించి మేము ఏదో ఆకలిని తీరుస్తున్నామని చెప్తే ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, అదే ప్రభుత్వం మాట్లాడుతుంది న్యూట్రిషన్ సెక్యూరిటీ లేదని. అంటే పోషకాలు లేవు, ఫుడ్ సెక్యూరిటీ ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు మనము మోనోకల్చర్ ప్రమోట్ చేసి హై ఈల్డింగ్ వెరైటీస్ ప్రమోట్ చేస్తే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగిపోయింది, సాగు ఖర్చు పెరిగింది. సాగు ఖర్చు పెరిగితే మనకు ఆ వరి గోధుమలు కొనుక్కునే స్తోమత లేని వాళ్ళు ఉన్నారు. ఇది తప్పు కదా. ఎకరాకి వరి వరల్డ్ రికార్డు పాత విత్తనాలతోటి ప్రకృతి వ్యవసాయం చేసిన రాజవంశీ అని ఒక రైతు పేరు మీద ఉంది. ఇది ఏ అధిక దిగుబడి వంగడాలు ఆదర్శ రైతు పేరు మీద లేదు. అంటే మన భారత వ్యవసాయాన్ని పూర్తిగా ఒక చెడుగా చిత్రీకరించి దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి మన బుర్రల్లోకి ఎక్కిచ్చారు. విత్తనం ఇప్పుడు కోట్లు కురిపించే ఒక వ్యాపారం. విత్తనం కాసులు కురిపించే ఒక వరం. విత్తనం ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల గుప్పిట్లో బందీ. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే దేశ విత్తన అవసరాల్లో 96% పైగా ప్రైవేట్ మల్టీనేషనల్ కంపెనీల విత్తనాలనే రైతులు వాడుతున్నారు. దీంతో అధిక దిగుబడి కోసం విత్తనం నాటింది మొదలు ఎరువులు, పురుగు మందులు గుప్పుతున్నారు. భూములు చౌడుబారిపోతున్నాయి. మంచి చేసే సూక్ష్మజీవులు చచ్చిపోతున్నాయి. కీడు చేసే తెగుళ్లు విజృంభిస్తున్నాయి. దీంతో సాగు భారంగా తయారైపోయింది. వ్యవసాయం నుండి వైదొలగే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. మరి ఈ సంక్షోభం నుండి ఎలా బయటపడాలి? ఏదైతేనేం ఓ విధ్వంసం జరిగిపోయింది. ఎరువులు, పురుగు మందులు వాడితేనే దిగుబడి అన్న స్థితికి మన వ్యవసాయం చేరింది. మరి ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలి? పాడైపోయిన సాగుని ఎలా బాగు చేసుకోవాలి? అసలు బాగు చేసుకోవడం సాధ్యమేనా అంటే సాధ్యమే, కానీ చాలా జాగ్రత్తగా ఓ పద్ధతి ప్రకారం క్రమంగా మెరుగుపరుచుకోవాలి అంటున్నారు పర్యావరణవేత్తలు. కుట్ర విత్తనంతోనే చేశారు కాబట్టి మార్పు కూడా విత్తనంతోనే మొదలవ్వాలంటున్నారు. ఎందుకంటే సాగుకు మూలం విత్తనమే కనుక. మొట్టమొదట విత్తనం మార్చాలి. విత్తనం మారిస్తే మన సాంప్రదాయ విత్తనాలు ఈ చీడపీడల్ని, ఈ పురుగుల్ని తట్టుకునే రకాలు ఇవి. ఇప్పటికే చాలామంది ఆ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు వేసుకుంటున్నారు. వీళ్ళ పొలమేమో పచ్చగా ఉంటుంది, పక్కన రసాయన ఎరువులు వాడే పొలము ఎండిపోతుంది లేదా పురుగులు నాశిస్తుంది. ఇది ఆరోగ్యంగా ఉంది, అదేమో అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతుంది. ఇది స్పష్టంగా కనపడుతుంది రైతులకి. కాబట్టి మనం మొట్టమొదట మార్చాల్సింది విత్తనం, రెండోది భూమి సారం పెంచడం. ఈ రెండు చేసినాడు రైతుకి దిగుబడి ఖచ్చితంగా పెరుగుతుంది. రైతు ఈరోజు పెట్టే ఖర్చు తగ్గుతుంది. అది రసాయన ఎరువులు కావచ్చు, ఇటు విత్తనాల మీద కావచ్చు. ఆ తర్వాత మూడోది రసాయన పెస్టిసైడ్స్ కావచ్చు. ఈ మూడిటి ఖర్చు తగ్గడము వల్ల ఆయన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విత్తనాలపై గుత్తాధిపత్యం అంతా ప్రైవేట్ మరియు మల్టీనేషనల్ కంపెనీలదే. ఎంతలా అంటే అన్ని రకాల పంటలకు సంబంధించి 90% పైగా విత్తనం వాళ్లే తయారు చేస్తున్నారు. అవే మన పంట పొలాల్లోకి చేరుతున్నాయి. తెలంగాణలో కూడా దాదాపు 96% విత్తనం అంతా ప్రైవేట్ కంపెనీలదే. దీంతో విత్తనం మొదలు దిగుబడి వచ్చేదాకా ఎరువులు, పురుగు మందులు విపరీతంగా వేస్తేనే అవి దిగుబడి ఇస్తాయి, లేకుంటే పంట చేతికి రాదు. అదే సాంప్రదాయ విత్తనాలకు చీడపీడలను తట్టుకొని నిలబడే శక్తి ఎక్కువగా ఉంటుందని, కాబట్టి భూసారం కాపాడుకుంటూ క్రమంగా సాంప్రదాయ విత్తనాలతో సేద్యం చేస్తే హైబ్రిడ్ విత్తనాలకు దీటైన దిగుబడి వస్తుంది అంటున్నారు నిపుణులు. తెలంగాణలో కంపెనీలు ఇచ్చే విత్తనం నాణ్యత లేదు. రైతుకి నమ్మకం లేకపోయినా వేరే విత్తనాలు దొరకక ఆడపోయి కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. టమాటా రైతు చూడవచ్చు. టమాటా రైతు ఎంత అంటే 10 గ్రాముల కొరకు 5,000 10,000 పడుతుంది. అంటే ఒక కిలో టమాటా విత్తనం కొనాలంటే 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు
పెట్టుబడి పెడుతుంది. అదే పత్తి విత్తనాలు చూస్తే ఒక ప్యాకెట్ ఇప్పుడు మొన్న పెన్షన్ 901 రూపాయి. ఒక్కొక్క రైతు ఇదివరకు 2 ప్యాకెట్లు వేసేటోడు ఎకరాకి 1800 రూపాయలు వేస్తే, కానీ వీళ్ళు 2 ప్యాకెట్లు కాదు, వాళ్ళు 10 ప్యాకెట్లు వేసే పరిస్థితికి వచ్చింది. అంటే 9000 రూపాయలు కేవలం విత్తనం మీద ఖర్చు పెడితే ఆ విత్తనము మొలకెత్తుతుందా లేదా రైతుకు తెలియదు. మొలకెత్తితే పెద్దగా అవుతుందా లేదా తెలియదు. పెద్దగా అయితే కాయ కాస్తుందా తెలియదు. కాయ కాస్తే లోపల దూది వస్తుందా లేదా తెలియదు. ఇట్లా అన్ని దశల్లో రైతు మీద ఒత్తిడి పెరుగుతుంది కేవలము ఈ హైబ్రిడ్ జన్యు మార్పిడి విత్తనాల వల్ల. ఖర్చు పెరుగుతుంది, రైతుకు నమ్మకం లేదు, ఆందోళన పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. మరి ఇంత చేసి దిగుబడి వస్తుంది అంటారు. ఆ దిగుబడి కూడా ఇదివరకు 15 క్వింటాలు ఉండే పత్తి, ఇప్పుడు అది 2.5 క్వింటాలకు అయింది. మరి రైతు ఎంత నష్టపోతున్నాడు? అప్పుల పాలైతే ఇప్పుడు 2 దఫాలు తెలంగాణలో రుణమాఫీ ప్రకటించినా కూడా సగటు రైతు అప్పుల్లో ఉన్నాడు. ఎందుకున్నాడంటే ఈ విత్తనం వల్ల, నకిలీ విత్తనం వల్ల, నాసి రకం విత్తనం వల్ల, హైబ్రిడ్ విత్తనం వల్ల, ఈ పరిణామ క్రమం ఏదైతే ఉందో దానివల్ల రైతుకు పెట్టుబడి పెరిగి ఖర్చు పెరిగి దిగుబడి రాక, వచ్చిన దిగుబడి అమ్ముకుంటే నాణ్యత లేదని ధర రాక పూర్తిగా రైతు నష్టపోతున్నాడు. అందుకే మార్పు రావాలంటే కింద నుంచి రావాలి. ఆ మార్పు విత్తనాలతో రావాలి. ఆ మార్పు భూసారం పెంచడంతో రావాలి. వరి పంట అయిపోయినాక ఆ పంటను పంటను తీసుకొని వరిని తిరిగి నేలకు అప్పగిట్టాం. అట్లా ప్రతి పంటలో ఆ అగ్రికల్చర్ రెసిడ్యూ ఉంటుంది కదా, అదంతా నేలకు తిరిగి ఇచ్చుకుంటూ దాంట్లో మన క్యాటిల్ మెన్యూర్ ఇవన్నీ వేసుకుంటూ దాన్ని ఒక పని కట్టుకొని దాంట్లో ఆర్గానిక్ మ్యాటర్ పెంచుకుంటూ, తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసి టాప్ సాయిల్ మాయిశ్చర్ పెంచి అప్పుడు నేటివ్ సీడ్స్ వాడితే ఒక 3 ఏళ్ళ తర్వాత ఇక పంట పికప్ అవుతుంది. 5-6 ఏళ్ళ తర్వాత సాయిల్ ఫార్మేషన్ అవుతుంది. ఆ సాయిల్ ఫార్మేషన్ అయినాక హయ్యెస్ట్ పంటలు వస్తాయి. ఒక 3-4 ఇయర్స్ గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో మరి షార్ట్ టర్మ్ క్రాప్స్ చాలా సైంటిఫికలీ ప్రొసీడ్ కావాలి, లేకుంటే సిలోన్లో అయినట్టు అవుతుంది. సిలోన్లో వాళ్ళు ఒకటేసారి అన్ని కెమికల్ ఫర్టిలైజర్స్ అన్ని బంద్ చేస్తే వాళ్ళ నేలలు మన దగ్గర అయినట్టే అవి కూడా డెడ్ అయినాయి. సాయిల్ డెడ్ అయినాక పంట పండదు, మళ్ళీ దాన్ని లైఫ్ యాడ్ చేయాలి. సో ఆర్గానిక్ మ్యాటర్ ఇవ్వాలి. దాంట్లో కొంత మాయిశ్చరు ఆర్గానిక్ మ్యాటర్ రెండు ఒక తగిన ప్రపోర్షన్లో ఉంటే లైఫ్ పుట్టుకొస్తుంది. అండ్ దట్ విల్ సాయిల్ ఫార్మేషన్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు రైతులు తమ పొలంలో ఏ పంట వేయాలన్నా విత్తనం కోసం మార్కెట్ వైపుకు చూస్తున్నారు. కానీ ఒకప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. తమ పొలంలో పండిన పంట నుండే నాణ్యమైన విత్తనాలను తీసి మరుసటి పంటకు విత్తనాల కోసం పెట్టుకునేవారు. తరతరాలుగా ఇదే పద్ధతి కొనసాగుతూ ఉండేది. తమ విత్తనాలంటే తమకు అపారమైన నమ్మకం ఉండేది. విత్తనంపై ఖర్చు అనేదే ఉండేది కాదు. ఒకప్పుడు విత్తనాలకు సంబంధించిన జ్ఞానం రైతులకు చాలా ఉండేది. బయటి విత్తనాన్ని అస్సలు నమ్మేవారు కాదు. ఇంటి విత్తనం ఇంట్లో పుట్టిన బిడ్డలాంటిదని భావించేవారు. అనాదిగా అవే విత్తనాలను సంరక్షించుకుంటూ తమ పొలంలో వేసుకునేవారు. అలా వడ్లు, పప్పు దినుసులు, కూరగాయలు ఇలా ఒకటేమిటి అన్ని రకాల విత్తనాలను సేకరించుకుని వేపాకులు, బూడిద కలిపి వెదురు బుట్టల్లో పోసి ఓ సంపదగా దాచుకునేవారు. పంటకాలం ప్రారంభం అవగానే అవే విత్తనాలను పొలంలో వేసుకునేవారు. పంట పండుతుంది కదా మేడం, పండిన పంటను ఆ విత్తనాల గురించి దాచిపెట్టుకుంటాం. ఎలా దాచిపెట్టుకుంటామంటే యాపాకు, బూర్ది ఒక్క గంపలో వేసి ముందు రాసి అయిన తర్వాత మంచి ఎన్ను తీసుకొచ్చి చేయితోనే కొడతాం. మిషన్లో వేస్తే దాన్ని ముక్కు పోయి పంట పండదన్నమాట, మొలక రాదు. అందు గురించినే మనం చేయితోనే కొట్టి అందులో యాపాకు వేసి బూర్ది వేసి ఒక పెంట గంపలో వేసి మళ్ళీ మెత్తేస్తాం. మెత్తేసే వరకు దానికి గాలి తలగాది,
నా ఎండ తలగది పురుగు కావు. ఒక సంవత్సరం వరకు ఉంటాయి మేడం. మనం ఇప్పుడు రాసిన తర్వాత వేసి పెడతాము, తర్వాత మనం పంట పెట్టేటప్పుడు మళ్ళీ తీస్తాం. మళ్ళీ తీయం మధ్యలో తీస్తే గాలి పోతుంది కదా, ఇత్తనాలు ఖరాబ్ అవుతాయి. మనం పెట్టేటప్పుడు మాత్రమే తీసి వేస్తాం. 12 రకాల గిట పెట్టుకోవచ్చు మేడం. అయితే దానికి కలిపి పంట అంటాం చూడండి, అట్లా పెట్టుకుంటాం. ఒక్క పంట అయినా 2 పంట అయినా 12 రకాల పెట్టినప్పుడు 2 పంట అయినా ఇంకా 10 పంటలు ఉంటాయి. భూమి ఖాళీ ఉండదు, మనకున్న పంట ఉండిపోతుంది. అట్లా అని కలిపి పండిస్తాం అన్నమాట. మా అత్త మామలు నేటి నుంచి అట్లనే కాపాడుకుంటూ వచ్చారు మేడం. వాళ్ళు చూసి మేము చేస్తున్నాం అంతే. మేము అసలు కొనడే లేదు, ₹1 గిట వేస్ట్ చేయం. ఆ కొన్న విత్తనాలు డూప్లికేట్ ఉంటాయా మంచిగా ఉంటాయో మాకు తెలియదు కదా, వీటి మీద నమ్మకం లేదు. ఇవి మన విత్తనాలు మనం భద్రంగా పెట్టుకుంటే ఇది నిజంగా ఇప్పుడు మా కూతురు ఇంట్లో పుట్టింది ఎట్లా బాగుంది అనుకుంటామో ఆ పంటలు గిట అంతే మేడం. వేలాది రకాల సాంప్రదాయ విత్తనాలు నాటి నుండి నేటి వరకు కొందరి కృషి వల్ల కొనసాగుతూ వస్తున్నాయి. ఇలాంటి విత్తన జాతరల వల్ల ఒక రైతు నుండి ఒక రైతుకు చేరువవుతున్నాయి. రైతుల విత్తన స్వావలంబనకు ఇదొక మంచి పరిణామం. సాంప్రదాయ విత్తనాలు అందుబాటులో ఉన్నాయా అంటే ఎన్నో రకాలున్నాయి. కొంచెం శ్రద్ధ పెట్టి చూడాలే కానీ ఎక్కడో ఒక చోట దొరుకుతాయి. ఎంతో మంది ప్రస్తుతం సాంప్రదాయ విత్తనాలను కాపాడుకుంటూ అవసరమైన రైతులకు విత్తన జాతరల ద్వారా అందిస్తూ మన విత్తనాన్ని మళ్లీ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారు అవలంబిస్తున్న విధానాలను చూసి తెలుసుకుంటూ ఆ దిశగా ముందుకు సాగాలి. అలా సాంప్రదాయ విత్తనం తోడుగా ఏరువాక సాగించాలి. అసలైన హరిత విప్లవానికి నాంది పలకాలి. 15-20 ఏళ్ళ నుంచి అనేక స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, రైతులు, వ్యక్తిగతంగా రైతులు కూడా వాళ్ళ సొంత డబ్బు పెట్టి రైతులు విత్తనాలను దాచిపెట్టుకుంటున్నారు. దాచిపెట్టి మళ్ళీ ఇంకో రైతుకి ఇచ్చిస్తున్నారు. మేము ఇప్పుడు 2003లో సేవ్ అవర్ రైస్ క్యాంపెయిన్ అని తమిళనాడులో మొదలు పెడితే అక్కడ ఇట్లాంటి వరి విత్తనాలు ఇవ్వడము, రైతు తీసుకెళ్ళి మళ్ళీ రెండింతలు ఇవ్వడం వంటి పద్ధతి పెడితే ఇది ఇప్పుడు 25,000 మంది రైతులకు వచ్చింది. వాళ్ళు రావడము, తీసుకుపోవడం, మళ్ళీ తెచ్చి ఇవ్వడము. ఈ సంప్రదాయము మొదలయ్యి ఇప్పుడు తమిళనాడు, కేరళ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ రైతులే విత్తనాలను దాల్చడము, రైతు మహిళా సంఘాలు విత్తనాలను బూడిదలో పెట్టి గురిగిల్లో పెట్టి దాచుకొని వైవిధ్యమైన విత్తన రకాలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఎవరైనా రైతు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. తీసుకుంటే తీసుకున్నారు, లేకుంటే వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. తర్వాత రైస్ బ్లాక్స్ అని, డైవర్సిటీ బ్లాక్స్ అని ఒక్కొక్క రైతు ఇప్పుడు కర్ణాటకలో ఒక మామిడి రైతు ఆయన 230 రకాలు ఒక 15-20 ఎకరాల్లో పెట్టుకున్నాడు. కేరళలో ఒక రైస్ డైవర్సిటీ బ్లాక్ అని దాదాపు 40 రకాలు ఒక 10 ఎకరాల్లో అక్కడ ఒక సంస్థ నిర్వహిస్తుంది. అట్లా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, రైతులు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర వందల రకాల విత్తనాలు ఇప్పుడు సేకరించి దాచిపెట్టుకున్నారు. వాటిని రైతులకు ఇస్తున్నారు. రైతులు వాటిని వేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించి వాళ్ళు ఆహారం అది తింటున్నారు, మిగతా వాళ్ళకి అందిస్తున్నారు. రైతు ఎట్లా అయిపోయిందంటే ఒడ్ల పంట గడ్డి పెడతానికి కూడా ఓపిక లేకుంటే ఒడ్ల పంట గడ్డి పెడుతుంది కదా, గడ్డికి కూడా కెమికల్ తీసుకొచ్చి కొట్టేస్తున్నాడు. 8 రోజుల్లో గడ్డి చచ్చిపోతున్నది, క్లియర్ అయిపోతున్నది. మనకు సహాయం చేసే ఎండ్రికాయలు, కుమ్మరి పురుగులు, నట్టలు, వానపాములు, వాన కోగిలలు ఇవన్నీ చచ్చిపోతున్నాయి. వీటికి నీళ్ళలేదు కదా, అవి మనకు ఏం నష్టం చేయి, అవి కుట్టాయి కూడా. మనకు నష్టం చేసే పురుగులను తినుకుంటూ మనకు నట్టలైతే లోపలికి వెళ్ళి 10 ఫీట్ల లోపలికి పోయి మట్టి తిని మీదకి వచ్చి మన మొక్కకు ఆ పెండ పెడతాయి. అది చాలా లాభం. ఎప్పుడైతే యూరియా ఏ రైతనే ఎక్కువ వాడతాడో దానికి ఆకు పచ్చగా వచ్చి మెత్తదనం ఉండి రసం తాగడానికి వేరే పురుగులు వచ్చి తాగి అరే కమ్మ ఉందని ఇంకా ఎక్కువ ఆన్నే సెటిల్ అయ్యి గుడ్లు బాగా పెట్టేసి రోగాలు వస్తున్నాయి. ఇంతే, నత్రైన ఎక్కువ వాడటం రోగం వస్తున్నాయి.
కెమికల్తో ఆధారపడి వ్యవసాయం చేస్తే రైతుకు డబ్బు ఖర్చు ఎక్కువవుతుంది, ఆదాయం తగ్గిపోతుంది, ఆ తర్వాత రైతుకు ఏ మీర లేకుండా అయిపోతుంది, ఆరోగ్యం కూడా ఉండలేరు వాళ్ళు. నాకు ఇప్పుడు 72 సంవత్సరాలు. 12 ఏళ్ళ వయస్సులో మా అమ్మ నాన్న వ్యవసాయం చేసేటప్పుడు అక్కుళ్ళు, బసంగిలు, చిట్టుముత్యాలు, గోదావరిస్కే, పర్పుల్ రైస్ ఇటువంటి రకాలు వాళ్ళు పండించేవాళ్ళు. అప్పుడు కెమికల్ ఏం రాలే అరవాకు. కెమికల్ రాకుండా ఏం చేసేవాళ్ళు, ఇటువంటి చెట్ల గుట్టలకు వెళ్ళి ఆకులు బండ్ల మీద నరకొచ్చి బురదలో తొక్కి నాటేసేవాళ్ళం. దిగుబడి మామూలుగా వెళ్తుంది. ఇప్పుడు 40-50 బస్తాలు వెళ్తే అప్పుడు ఒక 20-22 బస్తాలు వెళ్తుండే. అవి ఎప్పటికి మేము అవే నిల్వ ఉంచుకుంటుంటివి. మా మార్కెట్ కోయడం లేదు, కొనుకొచ్చుకునే అవసరం లేదు. అవి ఎప్పటికి జర్మినేషన్ వస్తూనే ఉంటాయి, 2 ఏళ్ళకి ఒకసారి మార్చుకుంటూ పోతే. ఆ రకంగా పండించుకొని అక్కడనే దగ్గరలో రైస్ మిల్లులో ముడి బియ్యంలో ఓపించుకొని తిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. అయితే ఈ హైబ్రిడ్ వచ్చిన నుంచి అందరూ మేము కూడా అక్కులు బసంగిలు మర్చిపోయినా మాకు ఇప్పుడు దొరకలేవు. అలా అందరిగా బంద్ చేసేసిండ్రు అవి. అయితే నాకన్నా ఎక్కువ మంచి రైతులు భారతదేశంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేసిండ్రు, ముందు చూపు ఉందా ఎట్లనో కానీ వాళ్ళు కాపాడి ఉంచారు. ఇప్పటికీ భారతదేశంలో 10,000 రకాలు నాటు రకాలు ఉన్నాయి. మరి అటువంటి ఎట్లా దొరకాలా? ఇటువంటి విత్తనం మేళ పెట్టినప్పుడు అక్కడికి ఆ రైతులు ఇప్పుడు తెప్పించి అక్కడ విత్తనాలు 50 గ్రాములు 20 గ్రాములు అమ్ముతారు. అట్లా నేను భారతదేశం అంతా కిసాన్ మేళలు తిరుగుతూ అట్లా 20 గ్రాములు 50 గ్రాములు వాళ్ళ దగ్గర కొంటూ ఇప్పుడు 125 రకాల నాటు రకాలు పండిస్తున్నాను నేను. आगामी पीढ़ी को केमती बंचिकी रही देसी वेराइटी धान मांडिया आउरी पनीपरिया मजी ए जाक केमती आगामी पीढ़ी को केमती बंचिकी रही आगामी पीढ़ी में लोक केमती करें से उपरे मुई काम करुच्ची पुणी आग को भी करी बोली चाहिए। एवं मोर चाषी अच्छा 500 रु अधिक चाषी अच्छा मो पाखे जड़ित होइकी पुणी धीरे धीरे बढ़ुंट पुणी आमर कुंद्रा ब्लॉक जी चाषी अच्छा से चाषी मो सांगे जड़ित होइकी अच्छा पुणी ट्रेनिंग मीटिंग नौकरी पुणी करुँच पुणी तांके ट्रेनिंग मीटिंग नहीं कि जाऊँच पुणी लोक को लोक शिखौंट से बहुत खुशी अच्छी। విత్తనమే మన దేశ సాగుకు బలం. విత్తనంలోనే మన వ్యవసాయ భవిష్యత్తు ఉంది అని నమ్మారు గనకే దాన్ని అదుపులో పెట్టుకుని మన విత్తన మార్కెట్ని శాసించే స్థాయికి మల్టీనేషనల్ కంపెనీలు చేరాయి. ఇకనైనా జరిగిన మోసం తెలుసుకోవాలి. దాని నుండి బయటపడి వరంగా ఉన్న సాంప్రదాయ విత్తనాలతో సాగు మొదలు పెట్టాలి. ఆ విత్తనాలను పరిరక్షించుకోవడానికి కమ్యూనిటీ సీడ్ బ్యాంకులను ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ మన విత్తనాలను మనమే కాపాడుకోవాలి. అప్పుడు విత్తనం గెలుస్తుంది, రైతులను గెలిపిస్తుంది, సాగు బాగుపడుతుంది. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. విత్తనం రైతుకు వెన్నెముక లాంటి బలం. ఆ బలాన్ని కుట్రతో లేకుండా చేశారు గనకే రైతులు బలహీనమయ్యారు, సాగుకు గ్రహణం పట్టింది. ఇకనైనా రైతులు చేజారిపోతున్న విత్తన స్వాతంత్రాన్ని తిరిగి పొందాలి. అప్పుడే వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి బయటపడుతుంది. సమాజానికి ఆహార భద్రత, ఆరోగ్య భద్రత దక్కుతాయి. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, షాబాద్ నుండి.